ఒకసారి ఈ వీడియో చూడండి. अरे हल्लू जा रहे ना जी, हम नमाज का टाइम हल्लू जा रहे ना. చూసారు కదా, అది నిర్మల్లో జరిగింది. వాళ్ళు ఏంటంటే అంటే నమాజ్ చేసుకునే టైంలో మనం ఎవరో అక్కడి నుంచి వెళ్ళొద్దంట. చూడండి, ఆ కారులో భార్య భర్త ఒక చిన్న పాప ఉంది. చిన్న పాప ఉందని చూడకుండా, ఆడబిడ్డ ఉందని చూడకుండా కారును పగలగొట్టిర్రు. ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తారో చూడండి. నేను అడుగుతున్నా, మనం అందరం అడగాలి, అరే ఎవడు పన్నులు కడితే ఆ రోడ్లు వేసిర్రా బాయ్? ఆ రోడ్డు ఏమన్నా నీ అయ్యదా, నీ అమ్మదా, నీ తాతదా? ఎందుకల్లా కూడా నువ్వు నమాజ్ చేసుకుంటే రోడ్ల మీదకి వెళ్ళి ఇవాళ వీళ్ళు వాళ్ళ ఇంటికి పోయి కరెంటు మీటర్లు పెడితే కరెంటు బిల్లు కట్టమని అవి పగల కొడతారు. ఇంటి పన్ను కట్టమని అధికారులు పోతే వాళ్ళని కొడతారు. చలాన్లు కట్టమని ట్రాఫిక్ పోలీసులు అడిగితే కానిస్టేబుల్ అని పోలీసు వాళ్ళని కొడతారు. ఇదంతా వీళ్ళు కనీసం పన్నులే కట్టరు. ఇలా పన్నులు కట్టేది మనం కట్టడం వల్ల ఆ రోడ్లు పడ్డే ఆ డెవలప్మెంట్ జరిగింది. అటువంటి రోడ్ల మీద మనమే పోవద్దని పోతే చూడు మూకదాడులు ఎట్లా చూస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో ఒక్కసారి జాగ్రత్తగా వినండి. చాలామంది నేను, నా సంపాదన, నా ఉద్యోగము, నా భార్య, నా పిల్లలు అంటూ పరిగెడతా ఉంటారు హడావిడిగా. ఒక్కసారి ఆగి ఆలోచించండి, మీ చుట్టూ ఏమవుతుందో గమనించండి. ఇప్పుడు అదే ప్లేస్లో మీరే ఉంటే, మీ పిల్లలే ఉంటే, మీ భార్య ఉంటే, మనం చదువుకున్న చదువు, మనం సంపాదించిన సంపాదన, మన ఆస్తులు అంతస్తులు ఏం చేస్తాయి, మనం ఎట్లా కాపాడతాయి ఒకసారి ఆలోచన చేయండి. నేనేం చెప్తున్నా అంటే, రోజుకు 8 గంటలు, 9 గంటలు, 10 గంటలు మీకోసం మీరు పని చేసుకుంటారు కదా. రోజు ఒక అర్ధ గంట, 1 గంట దేశం కోసం, ధర్మం కోసం ఇవ్వండి. ఒక ఆర్ఎస్ఎస్ శాఖలోనో, లేదా బీజేపీలోనో, ఏబీవీపీలోనో, విహెచ్పీలోనో, బజరంగ్ దళ్లోనో, మీ చుట్టుపక్కల ఏ హిందూ ఆర్గనైజేషన్ ఉంటే ఆ హిందూ ఆర్గనైజేషన్తో అసోసియేట్ అయ్యి దయచేసి పని చేయండి. సమాజానికి మీరు ఉపయోగపడతారు, సమాజాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, కొందరు నన్ను రిపీటెడ్గా అడుగుతారు ఏమనంటే, అరే ఒక చాలా మంచి పేరున్నటువంటి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ తీసుకున్నావు, ఒక మంచి యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్గా చేస్తున్నావు, ఇంత చదువుకొని ఎందుకు ఎప్పుడు కమ్యూనల్ ఇష్యూస్ మాట్లాడతావు? అభివృద్ధి గురించి మాట్లాడొచ్చు కదా, లేకపోతే తెలంగాణలో ఇంకో ఇష్యూస్ గురించి మాట్లాడొచ్చు కదా అని. అరే ఉనికే ప్రశ్నార్థకంగా ఉంటే, నేనే ఆ కారులో ఉన్నానుకో, నా భార్య ఉందనుకో, నా పాప ఉందనుకో, నాకు ఏం ఆలోచన వస్తుంది? నేను అట్లా అభివృద్ధి గురించి ఆలోచించే పన్నులు కడితేనే కదా రోడ్లు పడ్డాయి, లేకపోతే ఇలా స్ట్రీట్ లైట్లు పడ్డాయి, డ్రైనేజీలు పడ్డాయి. అంత ఉందంటే నాలాంటి అభివృద్ధి గురించి ఆలోచించి చదువుకున్నోడు పనులు కడితేనే. కానీ అటువంటి రోడ్డు మీద నేను స్వేచ్ఛగా పోలేని పరిస్థితిలో నేను అభివృద్ధి గురించి ఎట్లా ఆలోచించాలి? ప్రజల ఇష్యూస్ గురించి ఎట్లా మాట్లాడాలి? నేను ఇట్లా మాట్లాడితే కమ్యూనల్ అంటారు. అసలు కమ్యూనల్ ఇష్యూస్ మొదలుపెట్టేది ఎవడు? చదువుకున్నోడేమో రాళ్ళేస్తాడు, చదువుకున్నోడేమో బాంబులేస్తాడు, అటు ఇటుగా కొడుకుల మధ్యలో గ్యాంగ్ రేపులు చేస్తారు, ప్రాపర్టీలు కబ్జా చేస్తారు, పోలీస్ స్టేషన్ మీద రాళ్ళు రువ్వుతారు, మాబెటాకులు ఇట్లా రోడ్ల మీద చేస్తారు. ఇన్ని జరుగుతుంటే బ్రెయిన్ వేటి మీద పనిచేస్తుంది? మన ఉనికే ప్రశ్నార్థకంగా ఉంది. కనీసం రోడ్ల మీద తిరిగేటటువంటి స్వేచ్ఛ లేదు. అరే అసలు ఇది ఒక బెంగాల్ లాగా అయిపోయింది, ఒక కాశ్మీర్ లాగా అయిపోయింది, ఒక బంగ్లాదేశ్ లాగా అయిపోయింది. ఇవాళ ఈ స్థాయికి హిందువుల పరిస్థితి దిగజారుతుంటే కూడా మనం ఇంకా మొద్దు నిద్రలో ఉంటే మనం ఎవడు కాపాడాలి? ఇంత చేస్తున్నా కూడా కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, రేవంత్ రెడ్డి అంటే రేవంత్ ఉద్దీన్ అంటే కూడా ఏ రకంగా మీరు కాంగ్రెస్ ఓట్లేస్తున్నారు? దయచేసి ఆలోచించండి. చివరగా నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు సంపాదనను పరిగెడుతున్నారు, కానీ ఈ సంపాదనను కూడా రేపు వాడు కబ్జా చేస్తాడు, కొల్లగొడతాడు, మిమ్మల్ని దాడులు చేస్తాడు. దయచేసి ఐకమత్యంగా ఉండండి. దేశానికి, ధర్మానికి కొద్దిగా సమయం ఇవ్వండి. మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు, మీ కుటుంబాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు, ధర్మాన్ని, దేశాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు. అలా చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్.